అధ్యాయం 15 గోబిపువ్వు దొంగతనం. గురుదేవా, మీకో బహుమతి. ఈ పెద్ద గోబిపూలు, కాలీఫ్లవర్లు 6 నా చేతులతో నేను నాటినవండి. చంటిబిడ్డని సాకే తల్లిలా జాగ్రత్తగా చూసుకుంటూ వాటి పెరుగుదలని గమనిస్తూ వచ్చాను. నేను సలక్షణమైన ఆడంబరంతో ఆ కూరగాయల బుట్టని గురుదేవులకు బహూకరించాను. చాలా సంతోషం. శ్రీ యుక్తేశ్వర్ గారి చిరునవ్వులో మెప్పుతో కూడిన ఆత్మీయతుంది. వాటిని నీ గదిలో ఉంచు. రేపు ప్రత్యేకమైన విందుకు నాకు అవసరమవుతాయవి. కాలేజీ వేసంగి సెలవులు. గురుదేవులకు సముద్రపు ఒడ్డున గల ఆశ్రమంలో ఆయన దగ్గర గడుపుదామని అప్పుడే నేను పూరీకి వచ్చాను. మా గురుదేవులు, వారి శిష్యులు కలిసి కట్టిన ఆహ్లాదకరమైన చిన్న 2 అంతస్తుల ఆశ్రమం బంగాళాఖాతానికి ఎదురుగా ఉంది. మర్నాడు పొద్దున ఉప్పటి సముద్రపు గాలులతోటి, ప్రశాంతమైన ఆశ్రమ ఆకర్షణతోటి సేద తీర్చుకుని పెందలాడే నిద్రలేచాను. మా గురుదేవుల మధుర స్వరం పిలుస్తోంది. నాకు ప్రీతిపాత్రమైన గోబిపూలవైపు ఒకసారి చూసుకుని వాటిని నా మంచం కింద పొందికగా పేర్చిపెట్టాను. రా, సముద్రపొడ్డుకు పోదాం. గురుదేవులు దారితీశారు. చాలామంది యువ శిష్యులు, నేను చెదిరిపోయిన గుంపులా ఆయన వెంట నడిచాం. మా గురుదేవులు సున్నితమైన విమర్శాధోరణిలో మమ్మల్ని పరిశీలించారు. మన పాశ్చాత్య సోదరులు నడిచేటప్పుడు సాధారణంగా ఒక క్రమ పద్ధతిని అనుసరించడం గర్వకారణంగా భావిస్తారు. మీరు కూడా ఇప్పుడు 2 వరుసల్లో కవాతు చేయండి. ఒకరితో ఒకరు లయబద్ధంగా అడుగు వేస్తూ ఉండండి. మేము ఆ ప్రకారం చేస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు మామీదే కన్నుంచి, బాబులూ నడవండి ముందుకీ వెనక్కి, అందంగా వరస కట్టి అడుగడుక్కి అంటూ పాడడం ప్రారంభించారు. గురుదేవులు తమ యువ శిష్యులతో సమానంగా చకచక అనాయాసంగా అంగవేయడం చూస్తుంటే ముగ్ధుణ్ణి కాక మానలేదు. ఆగండి. మా గురువుగారి కళ్ళు నా కళ్ళలోకి చూశాయి. ఆశ్రమం దొడ్డి తలుపు మరిచిపోకుండా తాళం వేశావా? వేశాననుకుంటానండి. శ్రీ యుక్తేశ్వర్ గారు కొన్ని నిమిషాల సేపు మౌనంగా ఉన్నారు. ఆయన పెదవుల మీద చిరునవ్వు కొంతమట్టుకు బిగబట్టి ఉంది. లేదు, నువ్వు మరిచిపోయావు అన్నారాయన చివరికి. భౌతిక విషయాల్లో అజాగ్రత్తకి దైవచింతనని సాకుగా తీసుకోకూడదు. ఆశ్రమాన్ని భద్రపరచడంలో నీ విధిని ఉపేక్షించావు. నిన్ను శిక్షించాలి. ఆ తరువాత నీ గోపి పువ్వులు 6 త్వరలో 5 అయిపోతాయి అని ఆయన అన్నప్పుడు అస్పష్టంగా పరాచకమాడుతున్నారనుకున్నాను. గురుదేవుల ఉత్తర్వుల మేరకు మేము వెనక్కి తిరిగి నడక సాగించాం. ఆశ్రమం దగ్గరికి వచ్చాం. కాసేపు విశ్రాంతి తీసుకోండి. ముకుందా, మనకి ఎడంవేపున ప్రహరీవైపు చూడు. దానికి అవతలున్న రోడ్డు గమనించు. ఇప్పుడు ఒకతనక్కడికి వస్తాడు. నిన్ను దండించడానికి ఉపయోగపడే సాధనం అతను. అర్థం కాని ఈ వ్యాఖ్యానాలకి నాకు కలిగిన విసుగును మరుగుపరుచుకున్నాను. కాస్సేపట్లో రోడ్డుమీద ఒక రైతు కనిపించాడు. అర్థంలేని చేష్టలతో చేతులు విసురుగా తిప్పుతూ వికారంగా తైతక్కలాడుతున్నాడు. కుతూహలంతో దాదాపు చేష్టలుడిగినట్టయిపోయి ఆ వినోదకరమైన దృశ్యానికి కళ్ళప్పగించేశాను. ఆ మనిషి రోడ్డుమీద నడుస్తూ మాకు కనుమరుగైపోయే చోటికొచ్చేటప్పటికి శ్రీ యుక్తేశ్వర్ గారన్నారు, ఇప్పుడతను వెనక్కి తిరుగుతాడు. వెంటనే ఆ రైతు తన దిశ మార్చి ఆశ్రమం వెనక వేపుకి దారితీశాడు. ఇసక దారికి అడ్డబడి వచ్చి దొడ్డిగుమ్మం వేపునుంచి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. మా గురుదేవులు అన్నట్టే నేను దానికి తాళం వెయ్యలేదు. కాస్సేపట్లో అతను
నేను ఎంతో అపురూపంగా చూసుకునే గోబి పువ్వుల్లో ఒకటి పట్టుకుని బయటికి వచ్చాడు. చేజిక్కిన దానివల్ల వచ్చిన దర్జాతో పెద్ద మనిషి తరహాగా నడుచుకుంటూ పోయాడు. బయల్పడుతున్న ఈ ప్రహసనంలో నా పాత్ర తబ్బిబ్బైన వంచితుడి పాత్రలా కనిపించినప్పటికీ ఆగ్రహంగా అతన్ని వెంబడించలేనంతగా మాత్రం నన్ను కలవరపరచలేదు. రోడ్డు చేరడానికి నేను సగం దూరం వెళ్లానో లేదో గురుదేవులు నన్ను వెనక్కి పిలిచారు. ఆయన విరగబడి నవ్వుతూ ఆపాదమస్తకం ఊగిపోతున్నారు. పాపం ఆ వెర్రివాడు ఒక్క గోబి పువ్వు కోసం ఉవ్విళ్ళూరుతున్నాడు అని వివరించారాయన. నవ్వు మధ్యలో అంత అజాగ్రత్తగా ఉంచిన నీ వాటిలో అతనికొకటి దక్కితే బాగుంటుందనుకున్నాను. వెంటనే నా గదికి ఉరికాను. కూరగాయల మీదే చూపు నిలిపిన ఆ దొంగ గొంగడి మీద బట్టబయలుగా పడి ఉన్న నా బంగారపు ఉంగరాల్ని, వాచీని, డబ్బును తాకనైనా తాకలేదని గమనించాను. దాని బదులు అలవోకగా చూస్తే కంటబడకుండా ఉండేట్టు పూర్తిగా మరుగున ఉన్న గోపిపూల బుట్ట దగ్గరికి మంచం కింది నుంచి పాకుతూ వెళ్ళాడు. మనసులో ఉన్న ఒకే ఒక కోరికను దాంతో తీర్చుకున్నాడు. ఆనాడు సాయంత్రం ఈ సంఘటనను గురించి విప్పి చెప్పమని శ్రీ యుక్తేశ్వర్ గారిని అడిగాను. ఇందులో గాభరా పెట్టే సంగతులు కొన్ని ఉన్నాయని నాకనిపించింది. మా గురుదేవులు మెల్లగా తల ఊపారు. ఎప్పుడో ఒకనాడు నువ్వు అర్థం చేసుకుంటావు. మరుగున పడి ఉన్న ఈ నియమాల్ని కొన్నిటిని విజ్ఞానశాస్త్రం త్వరలోనే కనిపెడుతుంది. కొన్నేళ్ల తరువాత రేడియో వింతలు హఠాత్తుగా బయల్పడి ప్రపంచాన్ని ఆశ్చర్యంతో ముంచెత్తినప్పుడు గురుదేవుల జోస్యం నా మనస్సులో మెదిలింది. దేశకాలాల్ని గురించిన పాతకాలపు భావాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎవ్వరి ఇల్లు కూడా లండనో కలకత్తాయో ప్రవేశించలేనంత ఇరుకు ఏమీ కాదు. మానవుడి సర్వవ్యాపకత్వం తాలూకు ఒక అంశానికి నిర్వివాదమైన నిదర్శనం ముందు అత్యంత మందబుద్ధి కూడా వికాసం చెందింది. గోపిపువ్వు ప్రహసనం ఇతివృత్తాన్ని రేడియో సామ్యంతో బాగా అర్థం చేసుకోవచ్చు. మా గురుదేవులు మానవ రూపంలో ఉన్న పరిపూర్ణమైన రేడియో. ఆలోచనలన్నవి ఆకాశంలో సంచరించే అత్యంత సూక్ష్మ ప్రకంపనలకు మించి మరేమీ కావు. ప్రతివేపు నుంచి వెలువడుతుండే వేలాది కార్యక్రమాల్లోంచి మనకి కావలసిన సంగీత కార్యక్రమాల్ని సరిగా ట్యూన్ చేసిన రేడియో అందుకునేటట్టుగా శ్రీ యుక్తేశ్వర్ గారు లోకంలో మానవ మనస్సులు ప్రసారం చేసే లెక్కలేనన్ని ఆలోచనల్లోంచి ఒక గోబి పువ్వు కోసం వెంపర్లాడుతున్న ఆ వెర్రిబాగులవాడి సుసంగతమైన ఆలోచనలను సూక్ష్మ గ్రహణశక్తితో కనిపెట్టారు. సముద్రపు ఒడ్డున షికారుకు వెళ్తున్న సమయంలో ఆ రైతుకున్న చిన్న కోరిక తెలుసుకోగానే దాన్ని తీర్చాలని సంకల్పించారు. రోడ్డుమీద తైతక్కలాడుతూ వస్తున్న మనిషిని అతను శిష్యుల కనుచూపు మేరలోకి రాకముందే శ్రీ యుక్తేశ్వర్ గారి దివ్యచక్షువు కనిపెట్టింది. ఆశ్రమం తలుపుకి తాళం వెయ్యడం విషయంలో నా మతిమరుపు, నా విలువైన శాఖాల్లో ఒకటి నాకు దక్కకుండా చేయడానికి గురుదేవులకు సదుపాయమైన మిష కల్పించింది. ఆ విధంగా గ్రాహక పరికరంలా పనిచేసిన తరువాత శ్రీ యుక్తేశ్వర్ గారు ప్రబలమైన తమ సంకల్పశక్తి ద్వారా బ్రాడ్కాస్టర్గా, అంటే ప్రేషక పరికరంగా పనిచేశారు. ఆ ప్రకారంగా తమ పాత్ర నిర్వహిస్తూ ఆయన ఆ రైతు వెనక్కి తిరిగి వెళ్లి ఒకే ఒక కాలీఫ్లవర్ కోసం ఒకానొక గదిలోకి ప్రవేశించేటట్లు నిర్దేశించడంలో కృతకృత్యులయ్యారు. సహజావబోధం, అంతర్జ్ఞానం లేదా అంతఃస్ఫురణ, ఆత్మ చూపించే ముందుదారి. ఇది మనిషి మనస్సు ప్రశాంతంగా ఉన్న క్షణాల్లో అతనిలో సహజంగానే కనిపిస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వివరించడానికి శక్యం కాని విధంగా జరగబోయేది ముందుగానే సరిగా స్ఫురించడం తమ ఆలోచనల్ని మరో మనిషికి ఖచ్చితంగా బదిలీ చేయడం లాంటి అనుభవం కలిగే ఉంటుంది. అలజడులు లేని
లేదా అశాంతి, ఒత్తిడి నుంచి విముక్తమైన మానవ మనస్సుకు సహజావబోధమనే యాంటీనా ద్వారా జటిలమైన రేడియో యంత్రాలు చేసే పనులన్నిటినీ చేసే శక్తి ఉంటుంది. అంటే ఆలోచనారూప సందేశాలు పంపడం, అందుకోవడం, అక్కర్లేని వాటిని రానివ్వకపోవడం చెయ్యగలుగుతుందన్నమాట. రేడియో ప్రసార కేంద్ర శక్తి అది వినియోగించుకోగలిగిన విద్యుచ్ఛక్తి పరిమాణం చేత నియంత్రితమైనట్టుగానే మానవ రూపంలో ఉన్న రేడియో సామర్థ్యం ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న సంకల్ప శక్తి ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆలోచనలు విశ్వంలో శాశ్వతంగా స్పందిస్తూ ఉంటాయి. సిద్ధపురుషుడైనవాడు గాఢమైన ఏకాగ్రతతో బతికున్నవాడివైనా చనిపోయినవాడివైనా సరే, ఏ మనిషి ఆలోచనలైనా సరే పసిగట్టగలుగుతాడు. ఆలోచనలన్నవి వైయక్తికంగా కాక విశ్వవ్యాప్తంగా వేరూనినవి. సత్యాన్ని దర్శించడమే కాని సృష్టించడం శక్యం కాదు. మనిషికి కలిగే తప్పుడు ఆలోచన ఏదైనా అతని వివేకంలో ఉన్న లోపానికి ఫలితం. ఆ లోపం పెద్దదైనా కావచ్చు, చిన్నదైనా కావచ్చు. అంతర్వాణి ఇచ్చే అమోఘమైన సలహా విరూపం చెందకుండా వినగలిగేటందుకు మనస్సును శాంతపరచడమే యోగశాస్త్రం లక్ష్యం. రేడియో, టెలివిజను దూరంగా ఉన్న మనుషుల ధ్వనిని, ఆకారాన్ని తక్షణమే లక్షోపలక్షల ఇళ్లలోకి తెస్తున్నాయి. మానవుడు సర్వవ్యాపకమైన ఆత్మ అన్నదానికి ఇది వైజ్ఞానికమైన మొట్టమొదటి అస్పష్ట సూచన. అహంకారం మనిషిని బానిసని చేసుకోవడానికి అత్యంత పాశవిక పద్ధతుల్లో కుట్ర పన్నుతున్నప్పటికీ అతడు ప్రధానంగా సర్వవ్యాపకమైన ఆత్మే కాని ఎక్కడో ఒక చోటికి కట్టుబడ్డ శరీరం మాత్రం కాడు. అత్యంత అపూర్వమైన, అత్యద్భుతమైన, అత్యంత అసంభావ్యంగా పైకి కనిపించే దృగ్విషయాలు ఇక ముందు వెల్లడి కావచ్చు. అవి ఒకసారి స్థిరపడ్డ తరువాత వాటిని చూసి గడిచిన శతాబ్దిలో విజ్ఞానశాస్త్రం మనకి నేర్పినదంతా చూసి మనమిప్పుడు ఎంత ఆశ్చర్యపోతున్నామో అంతకు మించి మాత్రం ఆశ్చర్యపోము అని ఉద్ఘాటించాడు శరీరశాస్త్రంలో నోబెల్ బహుమానం అందుకున్న చార్లెస్ రాబర్ట్ రిషే. మనమీనాడు ఆశ్చర్యపడకుండా అంగీకరించే దృగ్విషయాలు మనలో ఆశ్చర్యం రేకెత్తించకపోవడానికి కారణం అవి మనకి అర్థమై ఉండడమేనని భావించడం జరిగింది. కాని అసలు సంగతి ఇది కానే కాదు. అవి మనకి ఆశ్చర్యం కలిగించకపోవడానికి కారణం అవి మనకి అర్థమై ఉండడం కాదు, అవి మనకి పరిచితమై ఉండడం. అలా కాకపోతే మనకి అర్థం కానిదల్లా ఆశ్చర్యం కలిగించాలంటే ప్రతీదీ ఆశ్చర్యమే కలిగించాలి. గాలిలోకి విసిరిన రాయి కిందికి పడడం, సింధూరపు కాయ సింధూరపు చెట్టు కావడం, వేడి చేసినప్పుడు పాదరసం వ్యాకోచించడం, అయస్కాంతం ఆకర్షించిన ఇనుము, ఇలాంటివన్నీ. ఈనాటి విజ్ఞానశాస్త్రం తేలికైన విషయం. మన సంతతివాళ్లు కనుక్కోబోయే అత్యద్భుత సత్యాలు ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నాయి. మన కళ్లలోకి తేరిపారి చూస్తున్నాయని చెప్పొచ్చు. అయినా మనం వాటిని చూడం. మనం వాటిని చూడమని చెబితే చాలదు, వాటిని చూడాలని ఆశించం. దానికి కారణమేమిటంటే అనుకోని అపరిచితమైన యథార్థమేదైనా కనపడితే వెంటనే దాన్ని మనం గడించిన జ్ఞానంలో సర్వసామాన్యాల చట్రాల్లో ఇమర్చడానికి పూనుకొంటాం. ఎవరైనా ఇంకా పరిశోధన చేయడానికి సాహసిస్తారంటే ఈసడిస్తాం. నమ్మశక్యం కాని విధంగా నా గోబి పువ్వు ఒకటి దొంగతనమైన కొన్నాళ్లకి నవ్వొచ్చే సంఘటనొకటి జరిగింది. కావలసిన కిరసనాయిల దీపం ఒకటి కనిపించలేదు. అంతకుముందే గురుదేవుల సర్వజ్ఞ యోగదృష్టిని ప్రత్యక్షంగా చూసిన తరువాత ఈ దీపాన్ని కనిపెట్టడం చిన్నపిల్లల ఆట కింద ఆయన చూపిస్తారని అనుకున్నాను. గురుదేవులు నేను ఆశించిన దాన్ని గమనించారు. తెచ్చిపెట్టుకున్న అతి గాంభీర్యంతో ఆశ్రమవాసులందర్నీ నిగ్గదీసి అడిగారు. శిష్యుల్లో ఒక కుర్రవాడు దొడ్లో నూతి దగ్గరికి వెళ్లడానికి దీపం తీసుకువెళ్లానని చెప్పాడు. శ్రీ యుక్తేశ్వర్ గారు దీపం కోసం నూతి దగ్గర చూడండి అని గంభీరంగా సలహా ఇచ్చారు. చటుక్కన అక్కడికి ఉరికాను. దీపం లేదు. మొహం వేలాడేసుకుని మా గురువుగారి దగ్గరికి తిరిగి వచ్చాను. ఇప్పుడాయన పగలబడి నవ్వుతున్నారు.
నా భ్రమ తొలగిపోయినందుకు అనుతాపమేమీ లేకుండా. ఇదేం బాగాలేదు. మాయమైన దీపం దగ్గరికి నిన్ను పంపించలేకపోయాను. నేను సోది చెప్పేవాణ్ణి కాకపోతిని. మిలమిల్లాడుతున్న కళ్లతో ఆయన ఇంకా అన్నారు, కనీసం సరైన షెర్లాక్ హోమ్స్నైనా కాను. గురుదేవులు తమ శక్తుల్ని ఎవరైనా సవాలు చేసినప్పుడు కాని, స్వల్ప విషయంలో కాని ఎన్నడూ ప్రదర్శించరని గ్రహించాను. కొన్ని వారాలు ఆనందంగా చకచకా గడిచిపోయాయి. శ్రీ యుక్తేశ్వర్ గారు మత సంబంధమైన ఊరేగింపు ఒకటి జరపాలని పథకం వేస్తున్నారు. ఊళ్ళోనూ పూరీ సముద్రపు ఒడ్డున శిష్యుల్ని తీసుకువెళ్ళి ఊరేగింపు నడిపించమని ఆయన నన్ను అడిగారు. పండుగ రోజున కర్కాటక సంక్రమణం. తెల్లవారినప్పట్నుంచే ఎండ మలమల మాడుస్తూ వచ్చింది. గురూజీ, కాళ్లకి చెప్పులు లేని విద్యార్థుల్ని నిప్పులా కాలుతున్న ఇసుకలో ఎలా నడిపించమంటారు అని అడిగాను నిరాశగా. నీకో రహస్యం చెబుతాను అన్నారు గురుదేవులు. ఈశ్వరుడు ఆకాశంలోకి మబ్బుల గొడుగు పంపిస్తాడు. మీరంతా సుఖంగా నడుస్తారు. నేను సంతోషంగా ఊరేగింపు ఏర్పాటు చేశాను. మా బృందం సత్సంగ పతాకంతో ఆశ్రమం నుంచి బయలుదేరింది. శ్రీ యుక్తేశ్వర్ గారు రూపకల్పన చేసిన ఈ పతాకంలో ఏకైక నేత్రం చిహ్నం ఉంది. అదే సహజావబోధం తాలూకు దూరదర్శక దృష్టి. మేము ఆశ్రమం విడిచి బయటకు వచ్చామో లేదో, ఏదో ఇంద్రజాలం చేసినట్టుగా ఆకాశమంతా మేఘాలతో నిండిపోతూ వచ్చింది. అందరూ సంభ్రమాశ్చర్యాలు ప్రకటించగా నగర వీధుల్ని, మలమలమాడుతున్న సముద్రతీరాన్ని చల్లబరుస్తూ సన్నటి జల్లు కురిసింది. 2 గంటల ఊరేగింపు సమయంలో సేదదీర్చేటట్టుగా జల్లులు పడుతూనే ఉన్నాయి. మా బృందం ఆశ్రమానికి తిరిగి వచ్చిన తక్షణమే మబ్బులు, వాన మటుమాయమయ్యాయి. దేవుడు మనకోసం ఎంత ఇదవుతాడో చూడు అన్నారు గురుదేవులు నేను కృతజ్ఞత తెలియజేసిన తరువాత. ఈశ్వరుడు అందరికీ పలుకుతాడు, అందరికీ పనిచేస్తాడు. నా ప్రార్థనను బట్టి వాన కురిపించినట్టుగానే ఆయన ఏ భక్తుడు హృదయాభిలాషనైనా సరే తీరుస్తాడు. దేవుడు తమ ప్రార్థనల్ని ఎంత తరచుగా మన్నిస్తాడో చాలా అరుదుగా గ్రహిస్తారు మనుషులు. ఆయన ఏ కొద్దిమంది మీదో పక్షపాతం చూపించడు. సంపూర్ణ విశ్వాసంతో తనని ఆశ్రయించిన వాళ్ళందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. సర్వాంతర్యామి అయిన తమ తండ్రికి గల ప్రేమతో కూడిన దయమీద ఆయన బిడ్డలకు అచంచల విశ్వాసం ఉండాలి. శ్రీ యుక్తేశ్వర్ గారు ఏడాదికి 4 ఉత్సవాలు జరిపేవారు. విషువత్తులకు, సంక్రమణాలకు. దూరంలోనూ దగ్గరలోనూ ఎక్కడెక్కడున్న విద్యార్థులు అప్పుడు ఆయన దగ్గరికి చేరేవారు. మకర సంక్రాంతి ఉత్సవం శ్రీరాంపూర్లో జరిగింది. నేను హాజరైన ఆ మొట్టమొదటి ఉత్సవం నాకు శాశ్వతమైన దీవెనందించింది. కాళ్లకి చెప్పులు లేకుండా వీధుల్లో పొద్దుటిపూట ఊరేగింపుతో ఉత్సవం ఆరంభమైంది. 100 మంది విద్యార్థుల కంఠస్వరాలు మధురమైన సంకీర్తనలతో ఖంగున మోగాయి. సంగీతజ్ఞులు కొందరు పిల్లంగోవి, ఖోల్ కర్తాల్, మద్దెలలు, తాళాలు వాయించారు. భగవంతుడి పావననామ సంకీర్తనంతో మారుమోగేటట్టుగా మేము చేసే భజన తమకు పిలుపుగా ఎంచుకొని నిస్సారమైన పనులన్నీ విడిచిపెట్టి సంతోషంగా బయటికి వచ్చిన ఉత్సాహవంతులైన ఊరిజనం దారి పొడుగునా పూలు చల్లారు. ఆ దీర్ఘ పర్యటన ఆశ్రమం ముంగిట్లో సమాప్తమయింది. అక్కడ మేము మా గురుదేవుల చుట్టూ నిలబడ్డాం. మేడమీది బాల్కనీల్లో ఉన్న విద్యార్థులు మా మీద బంతిపూలు కురిపించారు. చాలామంది అతిథులు శనగలు, నారింజ తొనలు కలిపి చేసిన పలహారం తీసుకోవడానికి మేడమీదికి వెళ్లారు. నేను ఆ రోజు వంట పని చేస్తున్న సోదర శిష్యుల బృందం దగ్గరికి దారితీశాను. అటువంటి పెద్ద సమారాధనలకి అన్నం ఆరుబయట పెద్ద పెద్ద గుండిగలతో వండాల్సి వచ్చేది. తాత్కాలికంగా వేసిన ఇటిక పొయ్యిల్లోంచి వచ్చే పొగ కన్నీళ్లు తెప్పిస్తోంది. కాని మా పనికి మేము కులాసాగా నవ్వుకున్నాం.
భారతదేశంలో మత సంబంధమైన ఉత్సవాల్ని ఒక బెడదగా ఎన్నడూ భావించరు. ప్రతి భక్తుడు తన వంతు తను సంతోషంగా చేస్తాడు. డబ్బిచ్చిగాని, బియ్యమూ కాయగూరలు ఇచ్చిగాని, స్వయంగా నడుంకట్టి పనిచేసిగాని. కాసేపట్లో గురువుగారు సంతర్పణకి సంబంధించిన వివరాలు పర్యవేక్షిస్తూ మా మధ్య నిలబడ్డారు. ఆయన ప్రతిక్షణం ఏదో ఒక పనిలో మునిగి ఉండేవారు. అయినా అత్యంత శక్తిమంతుడైన యువశిష్యుడితో సమానంగా పనిచేసేవారు. రెండో అంతస్తులో సంకీర్తనం, బృందగానం జరుగుతోంది. పక్కన హార్మణి మధ్యలా వాయిస్తున్నారు. దాన్ని మెచ్చుకుంటూ విన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు. ఆయన సంగీత జ్ఞానం సునిశితం, పరిపూర్ణం. వాళ్ల శృతి తప్పింది. గురుదేవులు వంటవాళ్లని వదిలేసి సంకీర్తన బృందంలో చేరారు. మళ్లీ శ్రావ్యత ధ్వనించింది. ఈసారి సరిగా వాయించారు. సామవేదంలో సంగీత శాస్త్రాన్ని గురించిన ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన విషయాలు ఉన్నాయి. భారతదేశంలో సంగీతాన్ని, చిత్రకళను, నాటకాన్ని దివ్యకళలుగా పరిగణిస్తారు. శాశ్వత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొట్టమొదటి సంగీతకారులు. విశ్వనర్తకుడైన నటరాజు రూపంలో శివుడు విశ్వసృష్టి స్థితిలయాల ప్రక్రియల్లో అనంత ప్రకారాల తాళలయల్ని సృష్టించినట్టు, బ్రహ్మ తాళాలు వాయించినట్టు, విష్ణువు మృదంగం వాయించినట్టు పవిత్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. జ్ఞానానికి అధిదేవతైన సరస్వతి తంత్రీవాద్యాలన్నిటికీ తల్లి అయిన వీణను చేతబట్టి వాయిస్తున్నట్టుగా చిత్రించడం జరిగింది. విష్ణువు అవతారాల్లో ఒకడైన కృష్ణుడు పిల్లంగోవి ఊదుతున్నట్టు హిందూ కళలో చిత్రించారు. దానిమీద అతడు మాయాజాలంలో సంచరించే మానవాత్మల్ని తమ నిజమైన నివాసానికి తిరిగి రమ్మని పిలుస్తున్నట్టుగా ఆనందపారవశ్యం కలిగించే పాట వాయిస్తాడు. హిందూ సంగీతానికి ఆధారభూతమైనవి రాగాలు లేదా సంగీత స్వరగ్రామాలు. 6 మూల రాగాలు 126 జన్యరాగాలుగా విడివడ్డాయి. వాటిని రాగిణులు, భార్యలు, పుత్రులు అంటారు. ప్రతి రాగానికి కనీసం 5 స్వరాలుంటాయి. ప్రధాన స్వరం వాది లేదా రాజు. ఆనుషంగిక స్వరం సమవాది లేదా మహామంత్రి. సహాయక, అనువాది, సేవక స్వరాలు విరుద్ధ, వివాది, శత్రు స్వరం. మూలరాగాలు 6 ప్రతి ఒక్కదానికి రోజులో ఒక నిశ్చిత సమయానికి, సంవత్సరంలో ఒక నిశ్చిత ఋతువుకు ఒకానొక విశిష్ట శక్తిని చేకూర్చే అధిదేవతకు పొసగుదల ఉంటుంది. ఆ విధంగా 1 హిందోళ రాగం విశ్వ ప్రేమభావాన్ని కలిగించడానికి వసంతకాల ఉషోదయాన వింటారు. 2 దీపక రాగం దయాభావాన్ని మేల్కొల్పడానికి వేసవికాలంలో సాయంత్రం పూట ఆలపించడం జరుగుతుంది. 3 మేఘరాగం ధైర్యం కలిగించడానికి వానాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఆలపించవలసినది. 4 భైరవరాగం ప్రశాంతత సాధించడానికి ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పొద్దుటిపూట వినిపించేది. 5 శ్రీరాగం పరిశుద్ధ ప్రేమను పొందడానికి శరదృతువులో మునిమాపు వేళల్లో గానం చేయడానికి నిర్దిష్టమైంది. 6 మాల్కోసు రాగం శౌర్యం రేకెత్తించడానికి చలికాలం అర్ధరాత్రి వేళల్లో వింటారు. ప్రకృతికి మనిషికి మధ్యగల నాదమైత్రి తాలూకు ఈ నియమాల్ని సనాతన ఋషులు కనిపెట్టారు. ప్రకృతి ఆదినాదం లేదా స్పందనశీల శబ్దమైన ఓంకారానికి ఘనీభూత రూపకల్పన కావడం చేత మానవుడు కొన్ని నిర్దిష్ట మంత్రాల్ని ప్రయోగించి ప్రాకృతిక ప్రత్యక్ష విషయాలన్నిటిమీద నియంత్రణాధికారం సంపాదించగలుగుతాడు. 16వ శతాబ్దంలో అక్బరు చక్రవర్తి దగ్గర ఆస్థాన సంగీత విద్వాంసుడిగా ఉన్న మియా తాన్సేన్కు గల అద్భుత శక్తుల్ని గురించి చారిత్రక పత్రాలు మనకు తెలియజేస్తాయి. సూర్యుడు నడినెత్తిని ఉన్న సమయంలో రాత్రిపూట ఆలపించే రాగం ఒకటి వినిపించమని చక్రవర్తి ఆదేశించినప్పుడు తాన్సేన్ ఉదాత్త స్వరంతో ఒక మంత్రం జపించాడు.
దానివల్ల తక్షణమే రాజప్రాసాద పరిసరాలన్నిటా చీకటి అలుముకుపోయింది. భారతీయ సంగీతం స్వరశ్రేణిని ఆక్టేవ్ 22 శృతులుగా లేదా అర్ధస్వరాంశాలుగా విభజించింది. ఈ సూక్ష్మ స్వర విరామాలు సంగీతాభివ్యక్తిలో సునిశ్చితమైన ఛాయలు ఏర్పడ్డానికి అవకాశమిస్తాయి. 12 అర్ధస్వరాలు గల పాశ్చాత్య వర్ణ స్వరగ్రామం క్రోమాటిక్ స్కేల్తో వీటిని సాధించడానికి వీలులేదు. స్వరశ్రేణిలోని 7 మూల స్వరాల్లో ప్రతి ఒక్కదానికి హిందూ పురాణాల్లో ఒక రంగుతోనూ, ఒక పక్షి కూతతోనూ లేదా జంతువు అరుపుతోనూ సంబంధం నిరూపించడం జరిగింది. సాకి ఆకుపచ్చ వన్నెతోనూ నెమలితోనూ, రీకి ఎరుపుతోనూ చాతకపక్షితోనూ, గాకి బంగారు వన్నెతోనూ మేకతోనూ, మాకి పసుపచ్చ కత్తు కలిసిన తెలుపుతోనూ క్రౌంచపక్షితోనూ, పాకి నలుపుతోనూ కోకిలతోనూ, ధాకి పసుపచ్చ వన్నెతోనూ గుర్రంతోనూ, నీకి అన్ని వన్నెల కలగలుపుతోనూ ఏనుగుతోనూ సంబంధం నిరూపించారు. షడ్జం మయూరో వదతి గావస్తవ వృషభభాషిణః అజావికంతు గాంధారం క్రౌంచః క్వణతి మధ్యమం పుష్పసాధారణే కాలే పికఃకూజిత పంచమం దైవతం హేషతే వాజీ నిషాదం బృంహతే గజః. అమరకోశః నాట్యవర్గః 1 184 185. భారతీయ సంగీతంలో 72 తాటల్ని లేదా మేళకర్త రాగాల్ని పేర్కొన్నారు. స్థిరమైన సాంప్రదాయిక రాగాల్ని ఒకదాన్ని ఆశ్రయించుకుని దాని చుట్టూ అనంతంగా అనేకమైన స్వరాలు కల్పించడానికి సంగీత విద్వాంసుడికి సృజనాత్మకమైన అవకాశం ఉంటుంది. అతను ఒకానొక విషయవస్తువు తాలూకు స్థాయీభావం మీద మనస్సును కేంద్రీకరింపజేసి తన మౌలిక ప్రతిభగల పరిమితుల వరకు దానికి అలంకారాలు తీర్చిదిద్దుతాడు. హిందూ సంగీత విద్వాంసుడు అమర్చిపెట్టిన స్వరసంగతుల్ని చదవడు. ప్రతి వాద్య కచేరీలోనూ అతను స్థూలమైన రాగస్వరూపానికి కొత్త దుస్తులు అలంకరిస్తాడు. తరచుగా ఒకే ఒక సంగతికి కట్టుబడి ఉంటూ దాని సునిశ్చిత సూక్ష్మ స్వరవైవిధ్యాల్ని, తాళవైవిధ్యాల్ని అన్నిటినీ పునశ్చరణ చేసి వాటికి బలం చేకూరుస్తాడు. పాశ్చాత్య సంగీత రచయితల్లో బాక్కు 100 సంకీర్ణ పద్ధతుల్లో విభిన్నతలు చూపే పునరుక్తనాదానికి గల అందమూ శక్తి తెలుసు. సంస్కృత సాహిత్యం 120 తాళాల్ని అంటే కాలప్రమాణాల్ని వివరించింది. హైందవ సంగీతానికి సాంప్రదాయిక మూలపురుషుడైన భరతుడు ఏట్రింత పక్షిపాటలో 32 రకాల తాళాల్ని విడమరిచి చెప్పాడు. తాళం లేదా లయకు మూలం మానవుడి ఒంటి కదలికల్లో ఉన్నది. నడకలో కనిపించే ద్వికాలం, నిద్రపోతున్నప్పుడు శ్వాసించే పద్ధతిలో త్రికాలం అంటే ఊపిరి తీసుకునే కాలం, ఊపిరి విడిచే కాలానికి రెట్టింపు. భారతదేశం సనాతన కాలం నుంచి మానవ కంఠస్వరాన్ని పరిపూర్ణమైన ధ్వని పరికరంగా గుర్తిస్తోంది. అందువల్ల హైందవ సంగీతం చాలా వరకు 3 స్వరస్థాయిల శ్రేణికి మంద్ర, మధ్య, తారస్థాయిలు పరిమితం చేసుకుంది. ఆ కారణం వల్లనే స్వరసంగతి ఏకకాలంలో వెలువడే స్వరాల మధ్య సంబంధం కన్నా స్వరమాధుర్యానికి, అనుక్రమ స్వరాల మధ్య సంబంధానికి ప్రాముఖ్యమివ్వడం జరిగింది. హిందూ సంగీతం ఆత్మాశ్రయమైన, ఆధ్యాత్మికమైన వైయక్తిక కళ. స్వరమేళన విభవం కన్నా పరమాత్మతో వైయక్తిక సామరస్యం సాధించడం దాని లక్ష్యం. భారతదేశంలో ప్రఖ్యాత గీతాలన్నీ దైవభక్తులు కూర్చునవే. సంగీత విద్వాంసుణ్ణి సంస్కృతంలో భాగవతుడు అంటారు. అంటే భగవంతుణ్ణి కీర్తించేవాడు అని అర్థం. సంకీర్తనలు లేదా సంగీత సభలు యోగ విద్యకు లేదా ఆధ్యాత్మిక శిక్షణకు స్ఫూర్తిమంతమైన రూపాలు. వీటికి గాఢమైన ఏకాగ్రత, బీజప్రాయమైన ఆలోచనలోనూ నాదంలోనూ మనస్సును లగ్నం చేయడం.
ఈ రెండూ అవసరమవుతాయి. మానవుడు స్వయాన నాదబ్రహ్మ, సృజనాత్మక శబ్దంకు అభివ్యక్తి కాబట్టి ధ్వని అతని మీద ప్రబలమైన సద్యప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. అతని షట్చక్రాల్లో ఒకదాన్ని అది తాత్కాలికంగా స్పందనశీలంగా జాగృతం చేస్తుంది. ఆనందభరితమైన ఆ క్షణాల్లో అతనికి తనకు మూలమైన దివ్యస్వరూపం లీలగా స్మృతికి వస్తుంది. పండుగ రోజున శ్రీ యుక్తేశ్వరగారి రెండో అంతస్తులో జరుగుతున్న సంకీర్తనం కింద ఆవిర్లు కక్కుతున్న గుండిగల మధ్య పనిచేస్తున్న వంటవాళ్లకి కూడా ఉత్తేజం కలిగిస్తోంది. తోటి శిష్యులు నేను ఆనందాతిశయంతో చేతులతో తాళం వేస్తూ ఆ పల్లవులు అందుకున్నాం. పొద్దుగూకే వేళకి కొన్ని వందల మందికి కిచిడి, కూర, పరమాన్నాలతో సంతర్పణ పూర్తి చేశాం. ముంగిట్లో ఆరుబయట జంబుఖానాలు పరిచాం. కొద్దిసేపట్లో శ్రీ యుక్తేశ్వరగారి నోటినుంచి వెలువడే జ్ఞానోపదేశాల్ని ప్రశాంతంగా ఆలకించడానికి చుక్కలు మెరిసే ఆకాశం కింద అందరూ ఆసీనులయ్యారు. ఆయన బహిరంగోపన్యాసాలు క్రియాయోగ వైశిష్ట్యాన్ని, ఆత్మగౌరవం, ప్రశాంతత, దృఢనిశ్చయం, సాదాభోజనం, క్రమబద్ధమైన వ్యాయామంగల జీవితానికి ఉన్న విలువను నొక్కి చెబుతాయి. ఆ తరువాత శిష్యుల్లో కొందరు కొన్ని దైవస్తోత్రాలు గానం చేశారు. గాఢతత్పరత కలిగించే సంకీర్తనంతో సమావేశం సమాప్తమయింది. 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆశ్రమవాసులు వంటపాత్రలన్నీ తోమి ముంగిలి ఖాళీ చేశారు. గురుదేవులు నన్ను దగ్గరికి పిలిచారు. ఈరోజు ఉత్సవ సన్నాహాల్లో వారం రోజులపాటు నువ్వు ఆనందంగా చేసిన శ్రమకు నాకు సంతోషంగా ఉంది. నువ్వు నా దగ్గర ఉండాలని ఉంది. ఈ రాత్రి నువ్వు నా పక్కలో పడుకోవచ్చు. నాకు వస్తుందని ఎన్నడూ అనుకోని మహావకాశమిది. మేము కొంతసేపు గాఢమైన దివ్య ప్రశాంత స్థితిలో కూర్చున్నాం. ఇక నిద్రకు ఉపక్రమిస్తూ మేము పడుకున్న సుమారు 10 నిమిషాలకి గురుదేవులు లేచి మామూలు దుస్తులు వేసుకోవడం ప్రారంభించారు. ఏమిటి గురుదేవా? గురుదేవుల పక్కన పడుకుని నిద్రపోవడంలో గల ఆనందం హఠాత్తుగా అవాస్తవికంగా పొడగట్టింది. సరైన రైలుబండి తప్పిపోయిన విద్యార్థులు కొందరు కాసేపట్లో ఇక్కడికి వస్తారనుకుంటాను. భోజనం సిద్ధం చేసి పెట్టుకుందాం. గురూజీ, అర్ధరాత్రి 1 గంటకి ఎవ్వరూ రారండి. నువ్వు పడుకో. ఇంతవరకు చాలా కష్టపడి పనిచేశావు. నేను మట్టుకు వంట చేయడానికి వెడుతున్నాను. శ్రీ యుక్తేశ్వరగారి కంఠంలో స్థిర నిశ్చయం పొడగట్టేసరికి నేను చటుక్కున పైకి గెంతి ఆయన వెనకాలై వంటగదికి వెళ్లాను. రోజూ వాడుకునే ఆ చిన్న వంటగది 2వ అంతస్తులో లోపలి బాల్కనీని ఆనుకుని ఉంది. కాసేపట్లో బియ్యం, పప్పు ఉడుకుపట్టాయి. మా గురుదేవులు ఆప్యాయంగా చిరునవ్వు నవ్వారు. ఈవేళ రాత్రి నువ్వు అలసటని, కష్టతర కార్యభయాన్ని జయించావు. ఇక ముందెన్నడూ వాటి వల్ల నువ్వు ఇబ్బంది పడవు. ఇలా ఆయన యావజ్జీవిత ఆశీర్వచనాలు పలుకుతూ ఉండగానే ముంగిట్లో అడుగుల అలికిడి వినిపించింది. నేను పరిగెత్తుకుంటూ కిందికి వెళ్లి వచ్చిన విద్యార్థి బృందాన్ని లోపలికి ప్రవేశపెట్టాను. తమ్ముడు, ఈ సమయంలో గురువుగారిని ఇబ్బంది పెట్టాలంటే మనస్సు ఎంత పీకుతోందో తెలుసా? రైలు వేళల విషయంలో మేము పొరపాటు చేశాం. కాని గురుదేవుల దర్శనం చేసుకోకుండా తిరిగి ఇంటికి వెళ్లలేమనిపించింది అన్నారొక ఆయన. మీకోసమే చూస్తున్నారాయన. మీకోసం వంట కూడా చేస్తున్నారు. శ్రీ యుక్తేశ్వరగారి స్వాగత స్వరం ఖంగున మోగింది. దిమ్మెరపోయిన అతిథుల్ని వంటింట్లోకి తీసుకువెళ్లాను. మిలమిలా మెరుస్తున్న కళ్లతో గురుదేవులు నావైపు తిరిగారు. విషయాలు సరిపోల్చి చూసుకోవడం పూర్తి అయింది కనుక మన అతిథులు నిజంగానే బండి తప్పిపోయారన్న విషయంలో నువ్వు తృప్తిపడ్డావనుకుంటాను. ఒక అరగంట తర్వాత నేను దేవుడిలాంటి గురువుగారి పక్కన నిద్రపోయే భాగ్యానికి ఆనందంగా ఎదురుచూస్తూ ఆయన వెంబడే ఆయన పడగ్గదికి వెళ్లాను.